2006లో డిఎస్పి మిడ్ క్యాప్ ఫండ్లో ఎస్ఐపి చేసినట్టయితే నెక్స్ట్ 2 years టైం పీరియడ్కి అంటే 2008కి ఆ ఫండ్ 82% రిటర్న్స్ ఇచ్చింది. కానీ 1 year తర్వాత నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 72% ఫాలో అయింది అండ్ డిఎస్పి మిడ్ క్యాప్ ఫండ్ 60% ఫాలో అయింది. సో ఈ వీడియోలో మీకు అసలు ఎస్ఐపి ఎలా వర్క్ చేస్తుంది, మార్కెట్ ఫాలో అయినప్పుడు 2008లో 2013లో 2020లో డిఎస్పి మిడ్ క్యాప్ ఫండ్ యొక్క ఎస్ఐపి రిటర్న్స్ ఎలా ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే వెల్త్ ఎలా క్రియేట్ అవుతుంది అండ్ షార్ట్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ ఎలా ఉంటాయని చూపిస్తాను. మనందరికీ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అంటే ఏంటో తెలుసు. మ్యూచువల్ ఫండ్స్లో ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్, ఎవ్రీ డే, ఎవ్రీ క్వార్టర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనీ ఇన్వెస్ట్ చేసే ప్రాసెస్ని ఎస్ఐపి అంటాం. ఎస్ఐపి ప్రాసెస్ ఏంటి అంటే మార్కెట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే మన మనీతో మనం తక్కువ యూనిట్స్ బై చేస్తాం. అదే కానీ మార్కెట్ ఫాల్ అయితే మన సేమ్ మనీతో మనకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి. యాజ్ అ ప్రోడక్ట్ లాంగ్ టైం పీరియడ్లో మ్యూచువల్ ఫండ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఫాల్ అవుతున్నప్పుడు మనం ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనం ఎక్కువ యూనిట్స్ బై చేసుకోవచ్చు. సో దట్ మనకి లాంగ్ టైం పీరియడ్లో ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. సో ఎస్ఐపి వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఎక్కువ యూనిట్స్ బై చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎస్ఐపి చేయడం వల్ల మీకు ఆ ఇంపాక్ట్ ఎక్కువ కనిపించదు. సో నేను ఇప్పుడు మీకు డిఎస్పి మిడ్ క్యాప్ ఫండ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని 2006 నుంచి ఈ ఫండ్లో 10,000 రూపీస్ ఎస్ఐపి చేసినట్టయితే మనకి ఎంత రిటర్న్స్ వచ్చేవి, ఈ ప్రాసెస్ ఎలా ఉండేది, మార్కెట్ ఫాలో అయినప్పుడు రిటర్న్స్ ఎలా ఉండేవని చూపిస్తాను. మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్ ఒక ఎస్ఐపి అండ్ లంసమ్ రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే invest.in వెబ్సైట్కి వెళ్ళి మీరు ఎంఎఫ్ రీసెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మల్టిపుల్ క్యాలిక్యులేటర్స్ వస్తాయి. అందులో ఎంఎఫ్ ఎస్ఐపి క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేస్తే మీరు ఎస్ఐపికి రిటర్న్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కేటగిరీలో ఈక్విటీ మిడ్ క్యాప్ మెన్షన్ చేస్తున్నాను అండ్ ఫండ్ నేమ్ డిఎస్పి మిడ్ క్యాప్ ఫండ్ తీసుకుంటున్నాను. రెగ్యులర్ ప్లాన్ ఎందుకు అంటే అనాలిసిస్ పర్పస్కి తీసుకుంటున్నాను. డైరెక్ట్ ఫండ్స్ మనకి 2013లో లాంచ్ అయ్యాయి. సో రెగ్యులర్ ఫండ్స్ అయితే డేటా ఎక్కువ ఉంటుంది. సో ఫర్ అనాలిసిస్ పర్పస్కి మాత్రమే రెగ్యులర్ ఫండ్స్ తీసుకుంటున్నాను. ఎస్ఐపి అమౌంట్ 10,000 మెన్షన్ చేస్తున్నాను. స్టార్ట్ డేట్ ప్రీఫిల్ పెడుతున్నాను. అంటే ఫండ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మనకి డేటా వస్తుంది. డిఎస్పి మిడ్ క్యాప్ ఫండ్లో మనం టోటల్ 217 ఎస్ఐపి ఇన్స్టాల్మెంట్స్ చేస్తాం. అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 21,70,000 అవుతుంది. అండ్ యాజ్ ఆన్ December 2024 ఆ వాల్యూ 1,35,83,895 రూపీస్ అవుతుంది. అంటే మనకి టోటల్ 17.86% XIRR రిటర్న్స్ వచ్చినట్టు. సో 18 years టైం పీరియడ్కి 1 crore ప్రాఫిట్ వచ్చింది ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కాకుండా. అండ్ మోర్ ఓవర్ 17% రిటర్న్స్తో అమౌంట్ అనేది గ్రో అయింది. ఈ రకంగా ఈ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది అండ్ ఇన్వెస్టర్స్కి చాలా వెల్త్ అనేది క్రియేట్ చేసింది. బట్ ప్రాబ్లం ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్లో ఈ రేంజ్ రిటర్న్స్ కావాలి అంటే మీరు లాంగ్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ లాంగ్ టైం పీరియడ్కి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అంత ఈజీ టాస్క్ ఏం కాదు. రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఈ గ్రాఫ్ కానీ చూసినట్టయితే 2006 నుంచి 2024 వరకు మన ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది అండ్ మన ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయని ఈ గ్రాఫ్ చూపిస్తుంది. ఇక్కడ బ్లూ లైన్ మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అండ్ ఆరెంజ్ లైన్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ప్రాఫిట్ ఆర్ లాస్ వాల్యూ. సో 2006లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాక 2008లో కానీ మీరు చూసినట్టయితే ఆరెంజ్ లైన్ బ్లూ లైన్ కంటే కిందనుంది. అంటే ఏదైతే మనం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసామో అది లాస్లో ఉంది. మళ్ళీ 2009 నుంచి 2012 వరకు మన ఇన్వెస్ట్మెంట్ కంటే ప్రాఫిట్ ఎక్కువ ఉంది. బట్ అగైన్ 2013లో మార్కెట్ ఫాల్ అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ప్రాఫిట్ రెండు సిమిలర్గా ఉన్నాయి. ఆరెంజ్ లైన్ ఆల్మోస్ట్ బ్లూ లైన్కి టచ్ అయిపోయింది. అంటే అప్పటి వరకు మనకి ఏదైతే ప్రాఫిట్ వచ్చిందో ఈ ఫండ్ ఫాల్ అవ్వడం వల్ల ఆ ప్రాఫిట్ మొత్తం రిడ్యూస్ అయిపోయింది. మన ఇన్వెస్ట్మెంటే మనకి మిగిలింది. అంటే ఆల్మోస్ట్ 7 years తర్వాత కూడా మనకి పెద్ద ప్రాఫిట్స్ లేవు. నేను మీకు నంబర్స్ వైజ్ కూడా చూపిస్తాను కాసేపులో. ఈ లోపు మీకు అర్థం కావాలని గ్రాఫ్ చూపిస్తున్నాను. కానీ 2013 తర్వాత ఈ ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ కంటే ప్రాఫిట్సే ఎక్కువ ఉన్నాయి. ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి ప్రాఫిట్ డబుల్ అయిపోయింది. ఆల్మోస్ట్ 10 years టైం పట్టింది ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి మనీ డబుల్ అవ్వడానికి. అగైన్ 2020లో మార్కెట్ ఫాలో అయింది. అక్కడ మళ్ళీ ప్రాఫిట్స్ రిడ్యూస్ అయ్యాయి. కానీ తర్వాత ఫండ్ మళ్ళీ మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఆ గ్యాప్ ఇంకా క్రియేట్ అయింది. సో లాంగ్ టైం పీరియడ్కి వెళ్ళే కొద్దీ గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కంటే ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటున్నాయి. కానీ లాంగ్ టైం పీరియడ్లో జరుగుతుంది, అది షార్ట్ టైం పీరియడ్లో కాదు. 2006 నుంచి 2008 వరకు డిఎస్పి మిడ్ క్యాప్ ఫండ్లో 10,000 రూపీస్ ఎస్ఐపి కానీ చేసినట్టయితే టిల్ 2008 జనవరి 1,50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుంటే మీ దగ్గర 2,81,084 రూపీస్ ఉండేవి. అంటే 58,000 ప్రాఫిట్ వచ్చేది మీకు ఇన్ జస్ట్ 14 months. అంటే మీకు 82% XIRR రిటర్న్స్ వచ్చినట్టు. సో బుల్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఫండ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. 82% ప్రాఫిట్ వచ్చింది. సో ఈ రోజులాగే మ్యూచువల్ ఫండ్ మంచిది, మ్యూచువల్ ఫండ్స్లో మంచి రిటర్న్స్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేద్దాం అనే థాట్లో ఉంటారు, విచ్ ఈస్ వెరీ గుడ్. కానీ 2008 తర్వాత మార్కెట్ ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది. సో ఫండ్ కూడా ఫాలో అయింది. 2006 నవంబర్ నుంచి 2009 March 16 వరకు డిఎస్పి మిడ్ క్యాప్ ఫండ్లో 2,90,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే
మీ దగ్గర 17,07,260 రూపీస్ ఉండేవి. పర్సంటేజ్ వైజ్ మాట్లాడాలనుకుంటే 33.55% లాస్ అయింది. సో ఈవెన్ దో మనం ఎస్ఐపి చేసినా సరే మార్కెట్ కానీ ఫాల్ అయితే మనకి ఎస్ఐపిలో కూడా నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు పాజిటివ్ రిటర్న్స్ ఉంటాయని అనుకోవద్దు. మార్కెట్ ఫాల్ అయితే రిటర్న్స్ ఫాల్ అవుతాయి, నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి. బట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇలాంటి కేసులో మనం ఎక్కువ యూనిట్స్ బై చేసుకుంటాం. 2008లో సేమ్ ఫండ్ని 12 రూపీస్కి బై చేసినట్టయితే 2009లో సేమ్ ఫండ్ని 5.9 రూపీస్కి బై చేసాం. అండ్ యాజ్ ఆన్ టుడే ఈ ఫండ్ ఒక NAV 140 రూపీస్ ఉంది. సో 5 రూపీస్కి బై చేసి 140 రూపీస్ వరకు వెయిట్ చేసినట్టయితే ఎంత వెల్త్ క్రియేట్ అవుతుందో ఆలోచించండి. అగైన్ 2009 తర్వాత ఫండ్ మళ్ళీ రికవర్ అయింది, ఫండ్లో మళ్ళీ మంచి రిటర్న్స్ వచ్చాయి. కానీ 2013లో ఫండ్ మళ్ళీ ఫాలో అయింది. 2006 నుంచి 2013 ఆగస్ట్ 14 వరకు DSP మిడ్ క్యాప్ ఫండ్లో 8,20,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మీ దగ్గర 10,07,814 రూపీస్ ఉండేవి. అంటే 7 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేశాక కూడా మనకి జస్ట్ 1,87,000 ప్రాఫిట్ వచ్చేది అంతే. పర్సంటేజ్ వైజ్ మాట్లాడాలనుకుంటే 6.38% XIRR రిటర్న్స్ వచ్చాయి. మనం SIP చేస్తున్నాం కాబట్టి రిటర్న్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ XIRR మాట్లాడుతున్నాను. సో 2008లో అండ్ 2013లో ఫండ్ తక్కువ రిటర్న్స్ ఇచ్చినప్పుడు మీరు ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేస్తేనే మీకు టిల్ 2020 ఆ 1 crore ప్రాఫిట్ అనేది వచ్చేది. ఫండ్ ఫాలో అవుతున్నప్పుడు ప్యానిక్ అవ్వడం చాలా ఈజీ. ప్యానిక్ అయినప్పుడు మ్యూచువల్ ఫండ్ నుంచి మనీ సెల్ చేయడం కూడా చాలా ఈజీ. మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ అలాగే బయటికి వెళ్ళిపోతారు. 2006లో మార్కెట్ అనేది చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. అది బుల్ మార్కెట్. అది జస్ట్ లైక్ టుడే మార్కెట్ ఎలా రిటర్న్స్ ఇస్తుందో ఆ టైంలో కూడా మార్కెట్ అలానే రిటర్న్స్ ఇచ్చింది. సో అన్ని మ్యూచువల్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి, ఇంక్లూడింగ్ DSP మిడ్ క్యాప్. ఈ రోజు కూడా అన్ని మ్యూచువల్ ఫండ్స్ అలాగే రిటర్న్స్ ఇస్తున్నాయి. బట్ 1 or 2 years తర్వాత పొరపాటున మార్కెట్ కానీ ఎక్కువ ఫాల్ అయితే ఆ టైంలో కూడా మీరు స్టిక్ అయితే మీకు లాంగ్ టైం పీరియడ్లో మంచి రిటర్న్స్ వస్తాయి. షార్ట్ టైం పీరియడ్లో మ్యూచువల్ ఫండ్లో ఈవెన్తో మంచి రిటర్న్స్ వచ్చినా సరే సూన్ ఆర్ లేటర్ మార్కెట్ ఫాల్ అయితే ఆ రిటర్న్స్ అన్నీ మీకు నెగిటివ్ అయిపోతాయి. అలాంటి కేసులో స్టిక్ అయితేనే మీకు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. 2020లో కోవిడ్ వచ్చింది. ఆ టైంలో కూడా మార్కెట్ 40% ఫాల్ అయింది. DSP మిడ్ క్యాప్ ఫండ్ కూడా ఎక్కువే ఫాల్ అయింది. సో టిల్ 2020 April 15 వరకు DSP మిడ్ క్యాప్ ఫండ్లో టోటల్ 16,20,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మన దగ్గర 39,99,892 రూపీస్ ఉండేవి. సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే 14 years తర్వాత కూడా ఫండ్ కానీ ఫాలో అయింది అంటే మన ప్రాఫిట్ కూడా రెడ్యూస్ అవుతుంది. సో 14 years తర్వాత కూడా మన ప్రాఫిట్ ఓన్లీ 23,79,000 ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ XIRR మాట్లాడుకుంటే 12.66% అది. 12.6% అనేది చాలా మంచి రిటర్న్సే. బట్ మార్కెట్ ఫాలో అయింది, దానివల్ల మన ఫండ్ కూడా ఫాలో అయింది. సో మనకి తక్కువ రిటర్న్స్ వచ్చాయి. బట్ ఆ తర్వాత మార్కెట్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది, ఫండ్ కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. టిల్ 2024 నవంబర్ వరకు 21,70,000 ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మన దగ్గర 1,28,26,000 రూపీస్ ఉంటాయి. అండ్ ప్రాఫిట్ కూడా 1,65,00,000 అవుతుంది. అంటే 2020లో ప్రాఫిట్ డబుల్ ఉండేది, కానీ జస్ట్ ఇన్ 4 years ప్రాఫిట్ 4 times ఇంక్రీజ్ అయింది. సో ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్లో మిడ్ క్యాప్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 20% రిటర్న్స్ వచ్చేస్తాయి అనే కాన్సెప్ట్లో ఇన్వెస్ట్ చేయొద్దు. మ్యూచువల్ ఫండ్లో ప్రాఫిట్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, వెల్త్ కోసం ఇన్వెస్ట్ చేయండి. అది లాంగ్ టైం పీరియడ్కి క్రియేట్ అవుతుంది. షార్ట్ టైం పీరియడ్లో ప్రాఫిట్ కోసం ఇన్వెస్ట్ చేస్తే ఇనీషియల్గా మంచి రిటర్న్స్ వచ్చినా సరే సింగిల్ మార్కెట్ ఫాల్లో మొత్తం ప్రాఫిట్స్ పోతాయి, నెగిటివ్కి వెళ్ళిపోతారు. సో మ్యూచువల్ ఫండ్లో SIP చేద్దాం అనుకున్నప్పుడు SIPలో కూడా నెగిటివ్ రిటర్న్స్ ఉంటాయి అని తెలుసుకోండి. అండ్ మీరు లాంగ్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే 15 yearsకి అలాగే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ ప్రాఫిట్ 4 or 5 times అవ్వడానికి జస్ట్ 3 to 4 years చాలు. సో లాంగ్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు ష్యూర్గా మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ మీరు కానీ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మా దగ్గర అడ్వైస్ తీసుకోవచ్చు. పర్సనల్ అడ్వైస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ డీటెయిల్స్ అన్ని మీరు వెబ్సైట్లో చూసుకోవచ్చు. మీ ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియో కంపేర్ టు నిఫ్టీ 500 ఇండెక్స్ ఎలా రిటర్న్స్ ఇస్తుంది, ఏ ఫండ్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి, మేము ఫండ్ సెలెక్ట్ చేయడానికి ఏ పారామీటర్స్ యూజ్ చేస్తాం, హిస్టారికల్లీ మా అల్గోరిథం ఏ ఫండ్ సెలెక్ట్ చేసింది, ఇవన్నీ మీకు డీటెయిల్గా చూపిస్తాం మేము. అండ్ ఫండ్ రికమెండ్ చేసాక కూడా ఆ ఫండ్ ఎందుకు రికమెండ్ చేసాం, పోర్ట్ఫోలియోలో ఈచ్ ఫండ్కి ఓవర్లాప్ ఎంత ఉంది, అండ్ కంపేర్ టు 3 indexes ఆ ఫండ్ ఎలా రిటర్న్స్ ఇచ్చింది, ఇవన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్ని వెబ్సైట్లో ఉన్నాయి. అండ్ మీకు ఇంకా డౌట్స్ ఉంటే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.